ఉప్పల్ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగకరమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు శ్రీ బండారి రాజిరెడ్డి కారిడార్ గా నామకరణం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 104 పై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పందించారు. ఉప్పల్ రింగ్ రోడ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ కారిడార్ కు ఆయన పేరు పెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో ఈ ఎలివేటెడ్ కారిడార్ కు కీలక పాత్ర వహిస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సహకారం అవసరమని చెప్పారు. ప్రజల ఆశయాల సాధన కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కారిడార్ కి బండారి రాజిరెడ్డి గారు పెట్టడం, సీఎం గారు ఇంట్రెస్ట్ తీసుకొని పెట్టడము చాలా సంతోషం. ఏంటంటే మేమందరం కూడా సీఎం గారికి థ్యాంక్స్ చెప్తూ, మా ఫ్యామిలీ అంతా కూడా తనకు థ్యాంక్స్ చెప్తూ తన ఎంబడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కారిడార్ సంబంధించింది చాలా చెప్తా ఉండే, ఏంటంటే ఈ ఎమ్మెల్యే గారికి పేరు రావద్దు అని చాలామంది చూసిండ్రు. కానీ సీఎం గారే సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పేరు పెట్టాలని, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంది. సీఎం గారికి ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో యాజ్ ఏ ఎంపీగా చేసిండు. ఆ రోజులలో 18లో మా అన్నగారు అతనికి అంతా క్యాంపెయిన్ చేసి అన్నీ తిరుగుతూ ఉంటే ఆయనకు అందరూ కూడా వచ్చి కలవడం, చెప్పడం జరిగింది బండారి రాజిరెడ్డి గారి గురించి. అంటే ఈయన మంచోడు, మంచి పనులు చేసిండు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటే నేను పోయి కలవడం జరిగింది లాస్ట్ 3 months క్రితం. చెప్తే ఒకటే అన్నాడు, నీకు ఈ కారిడార్ పేరు నేను పెట్టిస్తాను, నేను డోంట్ వరీ, ఎందుకంటే మీరు కాంగ్రెస్ ఫ్యామిలీ, నేను పార్టీలకి చెల్లిపోయి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినా కాబట్టి అయినా పర్వాలేదు, మీరు అందరూ అన్నగారు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి పెడతామని చెప్పడం జరిగింది. మా అమ్మగారు మల్లాపూర్, మా గ్రామ పంచాయతీ, అక్కడ మా అమ్మ వార్డు మెంబర్ ఉండే 50 ఏళ్ల క్రితం. ఒక 50 ఏళ్ల కింద వార్డు మెంబరు పిల్లలు 2 ఎమ్మెల్యేలు అయినాం, నేను మా అన్న. అలాగనే మా అన్న మున్సిపల్ చైర్మన్. ఆ రోజులలో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలే ఉండే కాబట్టి ఈరోజు సీఎం గారు అంటే తీసుకోవడం జరిగింది, డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ ఫ్యామిలీ అని. మా అన్నగారు కానీ మా అమ్మగారు కానీ వాళ్ళు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలే ఉండే. నేను ఒక్కడిని 18లో పార్టీ మారి 23లో నాకు టికెట్ వచ్చింది, ఇక్కడ గెలవడం జరిగింది. కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. గెలిచినాక ఇక్కడనే ఉండిపోయాను నేను. కానీ ఆయన ఎక్కడైతే మాకు పాత రిలేషన్స్ సీఎం గారితో కానీ వేం నరేందర్ రెడ్డి అన్న కూడా దీంట్లో సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిలేషన్తో పాటు ఈరోజు ఈ పేరు ఇవ్వడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ పేరు ఏదైతే పెట్టినాక కొద్దిమంది ఎమ్మెల్యేస్, ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యేస్, వాళ్ళు ఎక్కడ కూడా సర్వీస్ చేయలేదు. మా అన్న ఏదైతే భూములు కాపాడుకుంటూ వచ్చిండ్రో అవన్నీ కూడా అంటే మాయమైపోయినాయి. ఇంకా నేను అంతకంటే ఎక్కువ పెద్ద మాటలు చెప్పాను. నేను దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అరే మీరు లోకల్ ఉన్న మీరు కూడా మంచి పని చేస్తే, మా అన్న లెక్క హానెస్ట్గా ఉంటే మీకు కూడా డెఫినెట్గా ఇట్లాంటి పేర్లు మీకు ఎక్కడ ఎన్నో ఉంటాయి, మీ పేర్లు కూడా పెడతారు. ఎందుకు పెట్టరు? డెఫినెట్గా ఇప్పుడు వేరే పార్టీలో నేనున్నా, సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు ఎందుకు పెట్టిండు పేరు? నా గురించి పెట్టలేడా, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని చెప్పేసి పెట్టిండు. రేపు మీరు ఏ బీజేపీలు ఉండని, టీడీపీలు ఉండని, ఇంకా ఏ పార్టీలు ఉండని, మీరు పోతే మీ పేరు కూడా పెడతారు మంచిగా చేస్తే. లేకపోతే ఎవ్వడు పెట్టాడు. మీరు పెడతాన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీకు చెప్పేతోడే దిక్కుంటాడు. మీకు కనీసం నేనన్నా మా అన్న గురించి అన్న 4 సార్లు పోయి మాట్లాడుతున్నా, నేను చేస్తున్నా, మీకు ఆ దిక్కు దివానా కూడా ఉండదు. ఎందుకంటే మీ సర్వీసే లేదు లాస్ట్ 5 yearsలో. అంతకుముందు 5 yearsలో కూడా మీ సర్వీస్ లేదు. ఎందుకంటే సర్వీస్ ఉంటే మీరు గెలుస్తుండే కదా. నేను గాలిలో ఎంత గాలి వచ్చిందంటే ఆ రోజులలో గాలిలో మేము ఓడిపోయినాం. కానీ నువ్వు గాలిలో గెలిచి కూడా నువ్వు అది నిలబెట్టుకోవట్లేవు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా మంచిగా ఉంటే మంచిగా చేయండి. అన్యాయంగా బురద తల్లి వాళ్ళ పేరు వీళ్ళ పేరు అని చెప్తే మేము ఇండస్ట్రీలో పైసలు తీసుకోము. నేను హానెస్ట్గా మా అన్న ఏ రకంగా టీటీడీ బోర్డు మెంబర్ చేసిండో, మున్సిపల్ చైర్మన్ చేసిండో, అక్కడ పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 15 ఏళ్ళు మన ఉండే ఎక్కడ ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. నేను కూడా హానెస్ట్గా అదే లైన్లో పోతున్నాను, అదే బాటలు నడుస్తూ ఉన్నాను. నేను మన బాటల ఎక్కడ 1 రూపాయి కూడా ఎక్కడ కూడా 1 రూపాయి తీసుకోము. మీలాగా మీరు చేసినట్టు ఏ ఒక్క తప్పు పని కూడా చేయ. ఈడ ఉసుకే పడితే పైసలు వసూలు చేయడు, ఏడ ఇటుకే పడితే పైసలు వసూలు చేసుడు అనేది, ఇంకోటి ల్యాండ్ గ్రాబింగ్ అనేది, ఇట్లాంటి పనులే చేయం. మా ఫ్యామిలీ చేయం, మేము చేయం.
అవన్నీ చూసే ఈరోజు సీఎం గారు మాకు మా అన్నగారి పేరు ఈ పేరు పెట్టడం జరిగింది. అదొక్కటి గ్రహించాలి. మళ్ళీ ఒక్కసారి మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి మళ్ళీ ఒకసారి మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు ఈ మేలు ఎక్కడ కూడా మర్చిపోము. మేము ఆయన ఏదైతే పెట్టిండో కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను డెఫినెట్గా మళ్ళీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను నేను.